హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు jesthwithofficial. పాతకాలం నాటి చేపల పులుసును ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను. ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇలా ఉల్లిపాయని స్టవ్ మీద పెట్టి కాల్చుకొని పైన పీల్ అనేది నల్లగా అయ్యేంత వరకు ఉంచి తీసేసుకోవాలి. ఇక్కడ 2 తీసుకున్నానండి ఆనియన్స్. నేను ఇలా ఈ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకునే ఈ మసాలానే అండి కర్రీకి మెయిన్ టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఒక 6 నుంచి 7 లవంగాలు కూడా వేసి మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ఈ చేప ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీ స్పైస్ తగ్గట్టు ఇంకొక 1 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మసాలా పేస్ట్ని సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చేప ముక్కలకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈలోపు మనం ఇక్కడ 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ఒక కడాయిని పెట్టుకోవాలి. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ముక్కల్ని మనం కలపగలుగుతాము. తర్వాత ఈ ముక్క ఉడికిన తర్వాత మనం కలపలేము కదా, ఎందుకంటే ముక్క చెదిరిపోతుంది. ఈ చేప ముక్కల్ని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా గిన్నెతో సహా చేప ముక్కల్ని కుదిపేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా ఈ విధంగా కుదిపేసుకోవాలి. ఇలా తిప్పుకోకుండా కుదిపేయడం వలన ముక్క అనేది విడిపోదు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండులో ఉన్న పులుపంతా వచ్చేసేటట్టుగా వాటర్ ఎక్కువగా వేసుకొని ఈ గుజ్జు అంతా కూడా ఇలా పిండేసుకోవాలి. ఇలా పిండేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ ఉడుకుతున్న స్టేజ్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని కూడా ముక్కలకి పట్టేలాగా మరొకసారి ఇలా కుదిపేసుకోవాలి. ఈ మసాలాని లాస్ట్లో యాడ్ చేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ పెరుగుతుంది. ఈ కర్రీకి పులుపు, ఉప్పు, కారం సరిగ్గా పడితేనే రుచి చాలా బాగుంటుంది. కర్రీ కూడా కుదురుతుంది. చూసారా, ఇక్కడ ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా, ఇలా ఆయిల్ పైకి తేలితే కర్రీ అనేది రెడీ అయినట్టే అండి. ముక్క కూడా చాలా బాగా ఉడికిపోతుంది. ఈ కర్రీని రెడీ అయిన వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 3 to 4 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.